శ్రీ గురుభ్యో నమ. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచారం చేయడం, కర్కట రాశిలో కుజ భగవానుడు నీచంగా రాజయోగ సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగం, ధనుస్సు రాశిలో శుక్ర భగవానుడు, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశులలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు ఆదివారం అమావాస్య సంవత్సరం ఆఖరి మాసం అవ్వటం వలన ఎలాంటి విధి విధానాలు పాటించాలి, కష్టాల నుంచి ఎలా బయటపడాలి, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా రాశిలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టిన సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేని కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం బట్టి రాశిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ, ఉ, వా, ఓ, ఏ, వి, వే, వు, ఓ ఈ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి అధిపతి శుక్ర భగవానుడు. రాశిలోని గురువు శుక్రస్థానంలో సంచారం చేయడం వలన అనవసరమైన ఆలోచనలు, ప్రయాణాలు, పక్కవారు వచ్చి ఇది చెప్పడం అది చెప్పడం వలన, వారి గురించి మీ సమయం కేటాయించడం వలన ధనం, సమయం వృధా అవ్వడం కాకుండా ఈ వ్యక్తి గత పనులలో సమయం ఇవ్వలేకపోతుంటారు. ప్రయాణాలలో ఇబ్బందులు, ఆటంకాలు కొంచెం ఉన్నాయి. తస్మత్ జాగ్రత్త. తృతీయంలో కుజ భగవానుడు నీచభంగ స్థితిలో ఉండటం వలన తల్లిదండ్రులతో మౌనంగా ఉంటారు. అన్నదమ్ములతో స్నేహపూర్వకంగా ఉంటారు. సహకుటుంబంతో ఆహ్లాదకరంగా ఉండడానికైతే ప్రయత్నించండి, లేదంటే సమస్యలతో ఇబ్బంది పడవలసి వస్తుంది. 5వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండటం వలన వివాహం అయిన దంపతులకు పిల్లల విషయంలో విజయం మీదే అవుతుంది. సప్తమంలో బుధ ఆదిత్య రాజయోగం, ప్రభుత్వ ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేవారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగులతో ఎవరితో అయినా గౌరవం ఇచ్చి పుచ్చుకోండి, ప్రమోషన్ మీ సొంతం అవుతుంది. అష్టమంలో శుక్ర భగవానుడు ఉండడం వలన ఈ ఆదివారం అమావాస్య సంవత్సరం యొక్క చివరి రోజుల్లో కాలభైరవ జయంతి సందర్భంగా కొన్ని దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాలభైరవ జయంతి సందర్భంగా కొబ్బరికాయతో నారికేల దీపం పెట్టి వాటిని దానం చేయడం వలన మీ ధనం చోరీ కాకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, విన్నారుగా మరి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.